తిరుపతిలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పెద్దల మందలించడంతో రైలు ఎక్కి వెళ్లిపోయారు. తాము రైలు ఎక్కి వెళ్లిపోతున్నామంటూ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పెద్దలు మందలించడంతో రైలు ఎక్కి వెళ్లిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రస్తుతం ఆ విద్యార్థుల ఆచూకీ ఏమైనా తెలిసిందంటారా? తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడ స్థానిక టాటా నగర్ లో ఉన్న ప్రశాంతి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రవిశంకరాచారి, అలాగే పవన్, అలాగే రాణా ప్రతాప్, ముగ్గురికి కూడా 15 ఏళ్ల వయసు. వీళ్ళు నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం 12:30కి దాదాపు 1 గంటన్నర సమయంలో స్కూల్ నుండి బ్యాగులతో వీళ్ళు బయటకు వచ్చేసారు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళటం జరిగింది. స్థానిక తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అతను ఫోన్ తీసుకున్నారు. అలాగే ఇందులో ఉన్న శంకరాచార్య అనే విద్యార్థి తన తల్లికి ఫోన్ చేసి తాము రైల్వే స్టేషన్ లో ఉన్నామని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. దీంతో తల్లిదండ్రుల ఆందోళనతో మొత్తం కూడా రైల్వే స్టేషన్ చేరుకుని చుట్టుపక్కలంతా కూడా పిల్లల కోసం వెతకడం జరిగింది. అయితే ఎంతకీ కూడా పిల్లలు కనపడకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్లారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ కు సంబంధించి కూడా సీసీ ఫుటేజీలంతా కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆచూకీ తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ముమ్మరంగా విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.